This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, పచ్చజెండా ఊపిన కేబినెట్. కాకినాడ జిల్లాలో 15 ఆగస్టు వేడుకలకు సన్నాహాలు, ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష. అట్టహాసంగా తుని లయన్స్ క్లబ్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం, క్లబ్ సేవా కార్యక్రమాలపై అతిథుల ప్రశంసలు. జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన బాట, సమస్యల సాధన కోసం పట్టు బిగిస్తున్న కలం కార్మికులు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు 0 టికెట్ ద్వారా ఉచిత ప్రయాణం కల్పించాలని చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ నిర్ణయించింది. సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. మరొక హామీని అనౌన్స్ చేస్తూ కూటమి ప్రభుత్వం యొక్క విశ్వసనీయత, మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ టువర్డ్స్ పబ్లిక్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. నేను ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా ద్వారా 34,000 కోట్లు, తల్లికి వందనం 10,091 కోట్లు, అదేవిధంగా రైతు భరోసా కానివ్వండి, దీపం కానివ్వండి, దీపం 2 కానివ్వండి, అన్న క్యాంటీన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా అమలు చేస్తూ వచ్చాం. మరి మరో హామీ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళల సాధికారిత, మహిళల అభివృద్ధి, అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ అవకాశాల కోసం కానివ్వండి, లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి, ఇంకా అనేక అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకోవటానికి వారికి వీలుగా ఉంటుంది. ప్రభుత్వం అనేక ఆర్థిక ఒడిదుడుకులు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం హామీలన్నింటినీ కూడా అమలు చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మరి ఈ ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం కూడా చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాన్ని క్యాబినెట్ ఆమోదించడం కూడా జరిగింది. ఈ పథకం పేరు స్త్రీ శక్తి. మొన్నటి వరకు కూడా వార్తలు చాలా వచ్చినాయి. ఏదో జిల్లాల వరకే ఈ ఉచిత బస్సుని ఇస్తారు, జిల్లాలో మాత్రమే మహిళలు ప్రయాణం చేయడానికి ఉచితంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి. మరి ఈ వార్తల నేపథ్యంలో ఇటీవల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి, ఎవరైతే ఈ పథకాన్ని చేశారో లోకేష్ గారు, మా ప్రియతమ యువనేత లోకేష్ గారి చొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి 1942 కోట్ల రూపాయలు, నెలకి 122 కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దాదాపు 75% బస్సుల్లో ఏపీఎస్ఆర్టీసీ రవాణా చేస్తున్న దాదాపు 11,200 బస్సుల్లో దాదాపు 11,449 బస్సుల్లో 8,456 బస్సుల్లో ఈ ఉచిత బస్సు పథకం అనేది అమలు కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.
మరి ఇటువంటి పథకం దేశంలో కేవలం ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో మాత్రమే మరి ఈ పథకం అమలవుతుంది. వారికంటే కూడా మెరుగైన పథకంగా మన ఈ స్త్రీ శక్తిని రూపుదిద్దించడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. దాదాపు సంవత్సరానికి 142 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ఈ బస్సుల్లో వీరికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అన్ని డిస్ట్రిక్ట్లో కూడా ఈ పథకం కవర్ అవుతుంది. లాస్ట్ది మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్. దీని మూలంగా ప్రతి ఫ్యామిలీకి కూడా నెలకి 800 నుంచి 1000 రూపాయలు సేవ్ అవుతుందని చెప్పేసి కూడా ఒక ఎస్టిమేషన్. అయ్యా అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ పథకం అమలు కాబడుతుంది. అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా. కాకినాడ డిఎస్ఏ మైదానం వేదికగా జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆర్మీ అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ నేటి నుంచి ప్రారంభమై ఆగస్టు 20వ తేదీ వరకు జరిగే ఈ నియామక ర్యాలీ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల నుంచి సుమారుగా 10,000 మంది అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొంటారని ఆయన తెలిపారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన తొలి రోజు ఆర్మీ ర్యాలీలో అభ్యర్థులు పాల్గొన్నారని, వీరందరికీ శారీరక పరీక్షలు పూర్తయిన పిదప శారీరక పరీక్షల్లో అర్హత సాధించిన వారికి బుధవారం మెడికల్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. గేట్ పడింది సార్, అది లేట్ అయిపోయింది జెండా ఇప్పుడు. సంతకాలు పెట్టాడేంటి సార్? वापस अपने ग्रुप में ग्रुप टू उनको लेके जाओ. कितने काउंट करो, ये कितने काउंट करो, कितने 10 है, उनको हैंड ओवर करो. Total 60. ఆగస్టు 15వ తేదీన కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించతలపెట్టిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఆ మేరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టరేట్ కోర్టు హాలులో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పిల్లల్లో దేశభక్తి
భక్తిని పెంపొందించేలా వేడుకలను నిర్వహించాలని, సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టాలని చెప్పారు. పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రభుత్వ పథకాల శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపడతామని, ఆ మేరకు ఆయా విభాగాల పరిధిలో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆయా శాఖల ప్రగతి నివేదికలను ఈ నెల 6వ తేదీలోగా పంపించాలని అన్నారు. ఆయా శాఖల పరిధిలో అత్యుత్తమ సేవలు అందించిన వారి పేర్లనే అవార్డులకు సిఫార్సు చేయాలని సూచించారు. స్పీచెస్ అంతే కదా. సో దట్స్ ద మెయిన్ కాంపోనెంట్. 15th ఇది అయిన తర్వాత 15th ఆఫ్టర్నూన్ కాకినాడ జీపీటీ ఐటీఐ గవర్నమెంట్ ఐటీఐ ఏరియాలో we might have one చిన్న ambiguity that I will finalize, but overall activities పిఠాపురంలో ఒక ఇనాగరేషన్ ఉంటుంది, కాకినాడ ఫ్లాగ్ హాయిస్టింగ్ ఒకటి, కాకినాడ ట్యాబ్లు పెట్టినవి అదే డిపార్ట్మెంట్స్ వద్దు స్టాల్స్. సో స్టాల్స్ లాస్ట్ టైం ఎక్కువ పెట్టాము, బట్ వీ వర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ మచ్. సో ఒక 5 డిపార్ట్మెంట్స్ ఎస్పెషలీ అంటే ఆల్ ఎంటైర్ ప్రైమరీ సెక్టర్, దెన్ కమింగ్ టు పోలీసింగ్ సో పోలీసింగ్ అదొక స్టాల్. దెన్ ఇంకేం పెట్టచ్చు చేస్తే అదర్ పబ్లిక్ కేమ్ టువర్డ్స్ దట్ సైడ్. సో ఎంట్రన్స్ మనం వేరే ఇచ్చినా కూడా, విఐపి ఎంట్రన్స్ వేరే ఇచ్చి పబ్లిక్ ఎంట్రన్స్ వేరే ఇచ్చినా కూడా ఫ్యూ స్పిల్ ఓవర్ వాజ్ దేర్. సో అక్కడ బ్యారికేడింగ్ కొంచెం ఐటీఐస్ వేరెవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్లాన్డ్, అక్కడ కూడా విల్ ప్రొవైడ్ బందోబస్తు. అక్కడ ఏదైనా నెసెసరీ బ్యారికేడింగ్ ఆర్ వ్యూ కట్టర్స్ అవసరమైతే అవి సార్. ప్రజాహిత కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న తుని లయన్స్ క్లబ్ నూతన పాలక వర్గం అదే స్ఫూర్తితో పనిచేయాలని క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డి సూర్యప్రకాష్ కోరారు. స్థానిక అతిథి ఫంక్షన్ హాల్లో అతిరథ మహారథుల సమక్షంలో తుని లయన్స్ క్లబ్ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. అనంతరం కుట్టు మిషన్లు, కిరాణా బడ్డీలను లయన్స్ ప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శేఖర మంత్రి శ్రీనివాస పట్నాయక్, రత్నం, జి లక్ష్మీనారాయణ మూర్తి, డి రాఘవేంద్రరావు, డిఎస్ఎస్వి వర్మ, ఎంవి సూర్యనారాయణరాజు, టి వెంకట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దగ్గరగా ఉండండి అమ్మాయిలా చూడండి. ఓకే సార్, అటు చూడండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది కిందన పెట్టించేసి సార్ అక్కడ సార్. మ్యామ్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సమభావంతో వరింపగల మనోగల ధనాభివృద్ధి ప్రతి ఒక్కరూ ప్రదర్శించు శ్రద్ధాశక్తుల మీద దాని ప్రతిష్ట ప్రభావం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి పవిత్ర చరిత్ర మన దేశానికి సత్కీర్తిని సమకూర్చి విశేషాలు మీకు తెలియజేయాలి.
ఈ లయన్స్ క్లబ్ అన్నది గతంలో చాలా కాలం క్రితం ఐ థింక్ 74, 70s అనుకుంటాను. ఆ టైంలోనే తుల్లో లయన్స్ క్లబ్ స్థాపించడం జరిగింది. ఆ టైంలో బలరామరావు గారు, డాక్టర్ దుర్గాదాస్ గారు, కుసుమంచి రామేశ్వరరావు గారు, తారుమూరి హనుమంతరావు గారు, బూడి వరహాలు గారు, ఇట్లా రాజు, ఇట్లా చాలామంది పత్రిక సభ్యులందరూ కూడా ఆ లయన్స్ క్లబ్లో ఉండేవారు. ఆ సభ్యుల మధ్యన నేను కూడా మీలాగే ఒక కొత్త సభ్యులుగా చేరడం జరిగింది. అదే టైంలో భరద్వాజ్ గారు కూడా సక్సెస్ఫుల్గా ఆ క్లబ్లో జాయిన్ అయ్యడం జరిగింది. అయితే ఆ క్లబ్ కొన్ని పరిస్థితుల వల్ల అది క్లోజ్ చేశారు. ఆ రోజుల్లో మళ్ళీ కొత్త లయన్స్ క్లబ్లో స్థాపించాలని కొంతమంది ఆలోచన చేసి దానికి ముఖ్యంగా కుసుమంచి సుబ్బరాయలు ఇనిషియేషన్ తీసుకుని ఆ రోజు లయన్స్ క్లబ్ కొత్త కార్యవర్గాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ తుని లయన్స్ క్లబ్ 2005-6లో 20 మంది సభ్యులతో లయన్స్ క్లబ్ ప్రారంభించాము. ధర్ములా అయితే ఆ లయన్స్ క్లబ్ మొదటి చాప్టర్గా ఇక్కడ మనకి 2006-7లో చార్టర్ వచ్చినప్పటికీ నేను మొట్టమొదటి ప్రెసిడెంట్గా లయన్స్ క్లబ్ చేయడం జరిగింది. అది అందరూ కూడా ఆ రోజు జాయిన్ అయినటువంటి సత్యనారాయణరాజు మిగతా సభ్యులందరూ కూడా ఆమె ఎప్పుడైనా కావాలి. అనకాపల్లి మండలం సుందరయ్యపేట శివారు మొండిపాలెం గ్రామంలో మండలం యువజన విభాగం అధ్యక్షుడు వాదపు హరికృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్ ఆధ్వర్యంలో ఇంటింటా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వలసాల భరత్ కుమార్ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలు, కూటమి ప్రభుత్వంలో ఇస్తున్న పథకాలు, వ్యత్యాసాలను ప్రజలకు భరత్ కుమార్ వివరించారు. సూపర్ 6 పథకాలను అమలు అయ్యేదాకా ప్రజలు తరపున పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 2024 సంవత్సరంలో ఎన్నికలు జరిగినప్పుడు 1 year అయింది, రైతు భరోసా లేదు. అలాగే జగనన్న ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలందరికీ కూడా రుణమాఫీ ఇచ్చారు. ఆ రుణమాఫీలు కూడా ఏమి ఎలా చూడు, అరే ఎలా చూడు. 2024 సంవత్సరంలో ఎన్నికలు జరిగినప్పుడు 1 year అయింది, రైతు భరోసా లేదు. అలాగే జగనన్న ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలందరికీ కూడా రుణమాఫీ ఇచ్చారు. ఆ రుణమాఫీలు కూడా ఏమి ఎలా చూడు, అరే ఎలా చూడు. బాబు షూరిటీ 2024 సంవత్సరంలో ఎన్నికలు జరిగినప్పుడు నాడు వైసీపీ, నేడు కూటమి ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆరోపించింది. నాటి వైసీపీ ప్రభుత్వంలో అక్రిడేషన్ కార్డులు ఇవ్వకుండా రెన్యువల్ చేశారని, ఏడాది నుంచి కూటమి ప్రభుత్వం అదే విధానం కొనసాగిస్తుందని ఆరోపిస్తూ కాకినాడలో కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. ఏపీ యూడబ్ల్యూజే కాకినాడ జిల్లా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు అంజుబాబు సాంబశివుల నేతృత్వంలో జర్నలిస్టులు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు. జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీ వేయాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అక్రిడేషన్లు రెన్యువల్ విధానానికి స్వస్తి పలికి కొత్త కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించినట్లు తెలిపారు. జర్నలిస్టులకు వెంటనే అక్రిడేషన్ కార్డులు, అక్రిడేషన్ లో రెన్యువల్ వద్దు, కొత్త కార్డులు కావాలి.
అక్రిడేషన్ లో రెన్యువల్ వద్దు, అక్రిడేషన్ లో రెన్యువల్ వద్దు. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీని, జర్నలిస్టులపై దాడులు స్లోగన్ చేయండి. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిందాబాద్, 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 జిందాబాద్. అక్రిడేషన్ల వెంటనే, అక్రిడేషన్ల వెంటనే, అక్రిడేషన్ల వెంటనే, అక్రిడేషన్ల వెంటనే. జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీ వెంటనే, జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీ వెంటనే, జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీ వెంటనే. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. అక్రిడేషన్ కార్డులు వెంటనే, అక్రిడేషన్ కార్డులు వెంటనే. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే, ఏపీయూడబ్ల్యూజే, ఏపీయూడబ్ల్యూజే. రాష్ట్రంలోనే రికగ్నైజ్డ్ యూనియన్లో కార్మిక సంఘ గుర్తించిన యూనియన్లో ఆల్రెడీ కంపెనీ వాట్సాప్ పెట్టినప్పుడు చూసి నాకు రిపోర్ట్ ఇవ్వండి సార్. వెళ్ళాము మీరు కూడా కంపెనీ. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జర్నలిస్ట్ డే పేరిట సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయడం జరుగుతుంది. కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు అంటే జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాల్లో వినతి పత్రాలు ఇస్తున్నాం. ప్రధానమైన డిమాండ్, గత ప్రభుత్వం అక్రిడేషన్ పొడిగించుకుంటూ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అయినాక అక్రిడేషన్ పొడిగిస్తుంది. దయచేసి మాకు పాత అక్రిడేషన్ పొడిగింపు వల్ల కొత్తగా ఫీల్డ్కి వచ్చిన వాళ్ళు కొంతమంది అనుభవజ్ఞులు కూడా వెనకబడి ఉంటారు. వెంటనే అర్హులు గుర్తించి అక్రిడేషన్ కార్డు జారీ చేయాలి. ఏదైతే మంత్రిమండలి మీటింగ్ ఉందో దాంట్లో ఈ అక్రిడేషన్ సమస్య కూడా పెట్టి మంజూరు చేయాలి. ఇళ్ల స్థలాలు ముఖ్యంగా పాత గవర్నమెంట్ హయాంలో కొంతమందికి మాత్రమే పేదరికం కోటలు ఇచ్చారు. అలా కాకుండా జర్నలిస్ట్ కోటలో 3 సెంట్లు భూమి వేస్తున్నారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. హెల్త్ స్కీమ్ అమలు చేయాలి. ఏదైతే ప్రధానంగా దాడుల నివారణ కమిటీ ఉంది, అక్రిడేషన్ కమిటీ ఉంది, ఈ కమిటీలన్నీ కూడా వేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ రోజు ధర్నా చేసి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. జై ఏపీడబ్ల్యూజే. అనకాపల్లి రూరల్ పోలీసులు 20 లక్షలు విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు. డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ అనకాపల్లి మండలం కుంచంగి వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 20 లక్షల రూపాయల విలువ చేసే 107 కేజీల గంజాయిని అనకాపల్లి రూరల్ పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. గంజాయి తరలిస్తున్న 2 మైనర్ బాలులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి గంజాయితో పాటు ఒక ఆటో, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ సమావేశంలో అనకాపల్లి రూరల్ ఎస్ఐ జి రవికుమార్, వి రాజుబాబు, జి రవికుమార్, ఆర్కే నాయుడు, ఎన్ వెంకట్రావు, వై సోంబాబు పాల్గొన్నారు. లిమిట్స్లో ఒక 107 కేజెస్ గాంజాయి దొరకడం జరిగిందండి. దాని టోటల్ వాల్యూ వచ్చి 5,35,000 అని మేము ఎస్టిమేట్ చేస్తున్నాం. దీంట్లో వచ్చి టోటల్గా 3 అక్యూజ్డ్ ఉన్నారు. అందులో 2 వచ్చేసి జర్నైల్స్. సో వీఆర్ నాట్ డిస్క్లోజింగ్ ద నేమ్స్ ఆఫ్ దెమ్. ఒకరు వచ్చి ముంచింపుట్టు, ఇంకొకరు పెద్దబాయిలు మండలానికి చెందిన వాళ్ళు. అండ్ ఇంకొక అతను వచ్చేసి ఎప్పుడైతే మన వెహికల్ చెకింగ్ చేస్తున్నామో ఆ రెస్పెక్టివ్ ఆటో నుంచి దూకి పారిపోవడం జరిగింది. అతను చెన్నై వాసుడిగా గుర్తించడం జరిగింది. అతనే యాక్చువల్గా సోర్స్. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అంటే అతనే తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరు పిల్లల్ని వాళ్ళు ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేసుకోవడం జరిగింది. అండ్ డెస్టినేషన్ చెన్నైకి తీసుకెళ్ళి అక్కడే అతను అమ్ముతాడు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అతను రాగానే మేము ఇన్ఫార్మ్ చేస్తాం. వాళ్ళ వయసు ఎంత? వాళ్ళ వయసు వచ్చేసి 16 ఏళ్ళు. పిల్లలు ఇద్దరిది. ఒక ఆయన పెద్దబాయిలు, ఒక ఆయన ముంచింపుట్ట గ్రామానికి చెందిన ఆయన.
అండ్ దీనికి సంబంధించి వీళ్ళ దగ్గర టోటల్ ఒక 107 కేజెస్ గాంజా, 200 రూపీస్ క్యాష్ అండ్ మొబైల్ ఫోన్ ఒకటి సీజ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇదంతా ఒక ఆటోలో మూవ్ చేస్తున్నారు. సో మనకు ఆటో వెహికల్ చెకింగ్ లో దొరకటం జరిగింది. కుంచంగి దగ్గర దొరికింది. వీళ్ళ మీద పాత కేసులు ఏమైనా ఉన్నాయి మేడం? పాత కేసెస్ ఎటువంటివి లేవంటే ఇది ఫస్ట్ అఫెన్స్. ఈ జోనైల్స్ మీద ఎవరైతే పారిపోయాడో అతని మీద కూడా ఎటువంటి కేసెస్ లేవు. అండ్ దీనికి సంబంధించి ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు అండ్ హెచ్సి సోంబాబు అండ్ పిసి వెంకట్రావు అండ్ పిసి రాజాబాబు అండ్ ఆర్కే నాయుడు పిసి మంచి వర్క్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. మేము సబ్ డివిజన్ తరఫున వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ముగింపు సందర్భంగా స్థానిక కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని స్వామివారికి పవిత్రాలను సమర్పించి మహాశాంతి హోమం, పూర్ణాహుతి హోమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బండారుకు దేవస్థాన డిప్యూటీ కమిషనర్ నల్లం సూరి చక్రధర్రావు, ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సామంతకూరు శ్రీ రామరాజు, ఆనంది ఫౌండేషన్ అధ్యక్షులు వద్ద రాజు, విశ్వనాథరాజు, సెక్రటరీ, కార్యవర్గ సభ్యులు, కూటమి నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గవర్నర్ బండారు సత్యానందరావు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే రైస్ మిల్లర్స్ అసోసియేషన్, వెస్ట్ గోదావరి, భారతీయ విద్యాభవనం వారు కూడా కొంత ఆర్థిక సహాయం చేయడానికి కోసం చూసుకోవడానికి ఈ రోజున రావడం జరిగింది. మరి భక్తుల సమక్షంలో, గ్రామస్తుల సమక్షంలో ఇదంతా కూడా కోలాహలంగా ఈ యొక్క కార్యక్రమం పవిత్రోత్సవాన్ని దిగ్విజయంగా 3 రోజుల కార్యక్రమం ముగింపు జరిగింది. ఓం నమో వెంకటేశాయ. అలాగానే మరి భీమవరం రైస్ మిల్ కొత్త రాధాకృష్ణ గారు అబ్బాయి శ్రీనివాస్ గారు మనకి కొత్తగా నిర్మించబోయే 54 రూముల్లో 10 లక్షలు ఆయన పేరున ఇవ్వడానికి ఈ రోజున సమ్మతి తెలిపారు. వారికి కూడా ఈ మీడియా తరఫున తెలియజేస్తూ మరికొంతమంది దాతలు వస్తే ఇది సర్వేగంగా అవుతుందని ఆశిస్తూ మరికొంతమంది దాతలు రావాలని కోరి ప్రార్థిస్తున్నాను. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ శ్రీరామరాజు గారు, ఆనంద గ్రూప్ చైర్మన్, భారతీయ విద్యాభవన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ విశ్వనాథరాజు గారు, సెక్రటరీ శ్రీ శ్రీనివాస్ గారు, గాంధీ గారు, బాబు గారు, పెద్దలందరూ రావడం, స్వామివారిని దర్శించుకోవడం, ఈ స్వామివారికి భక్తుల సౌకర్యాల నిమిత్తం వారికి కొన్ని సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఉగ్రమాత అన్నదాన భవనానికి సంబంధించి కిచెన్ వేరు, డైనింగ్ టేబుల్స్, చైర్స్, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం వారు సంస్థల ద్వారా వారి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని, సుమారుగా 1.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దాని మీద వారు తప్పనిసరిగా ఉగ్రమాత అన్నదాన భవనానికి సంబంధించి ఆ యొక్క ఏదైతే కిచెన్, సెంట్రలైజ్డ్ కిచెన్ ఉందో, డైనింగ్ ఏర్పాట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము ఏర్పాటు చేస్తామని వారు సహకరించాలని ముందుకు వచ్చిన ఉదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆనంద గ్రూప్ ఫౌండేషన్ చైర్మన్ గౌరవనీయులు వారు ఏదైతే ఒక గ్యాస్ ప్లాంట్, అంటే బయో గ్యాస్ ప్లాంట్, ఈ వేస్ట్ అగ్రికల్చర్ వేస్ట్ వీటి మీద గ్యాస్ డైలీ వచ్చే వేస్ట్ ద్వారా అంతా ఉపయోగించుకుని గ్యాస్ జనరేట్ చేసుకుని గ్యాస్ సిలిండర్లు అవసరం లేకుండా మనకు కావాల్సిన కుకింగ్ గ్యాస్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆగస్టు 15 నుంచే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, పచ్చజెండా ఊపిన కేబినెట్. కాకినాడ జిల్లాలో 15 ఆగస్టు వేడుకలకు సన్నాహాలు, ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష. అట్టహాసంగా తుని లయన్స్ క్లబ్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం, క్లబ్ సేవా కార్యక్రమాలపై అతిథుల ప్రశంసలు. జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన బాట, సమస్యల సాధన కోసం పట్టు బిగిస్తున్న కలం కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.